రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల టికెట్ల కోసం ఎవరిని అడ్డుకోవద్దని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉచితంగా టికెట్లు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి హకీం పాషా, జిల్లా అధ్యక్షులు ఉదయ్ కాశీపేట తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి గురువారం రామగుండం కార్పొరేషన్లో పర్యటించారు. రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పోటీ చేయడానికి ముందుకు వచ్చిన వారిని గుర్తించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో పోటీ చేస్తుందని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం రావాలన్న ఆకాంక్షతో తీన్మార్ మల్లన్న నేతృత్వంలో ఏర్పడ్డ పార్టీని ప్రజలంతా ఆదరించాలని కోరారు. రామగుండం కార్పొరేషన్లో పోటీ చేసే అభ్యర్థులు తమను సంప్రదిస్తే ఉచితంగా టికెట్లు ఇస్తామని వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ యోజన విభాగ అధ్యక్షులు బొప్పు జస్వాం, రామగుండం పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ తదితరులు ఉన్నారు. తీసుకోండి ఒకసారి మా జిల్లా అధ్యక్షుడు కూడా మాట్లాడతాను అన్న. 1 minute జిల్లా అధ్యక్షుడు జై బీసీ, జై బీసీ, జై టీఆర్పీ, జై టీఆర్పీ, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, జై బీసీ, జై బీసీ. క్షణార్థి అండి. నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మీ ఉదయ్ కాశీపేట. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో క్యాంపెయినింగ్లో భాగంగా మేము రామగుండం చేరుకున్నాం. ఇప్పుడు రామగుండం నుంచి ఆశావాహులు ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే, ఎవరి కోసమైనా వాళ్ళ గడపల దగ్గర, అది ఏ పార్టీ అయినా సరే, వాళ్ళ దగ్గర బీ ఫామ్ల కోసం అడుక్కోకండి అని చెప్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మన ప్రజల పార్టీగా ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మన పార్టీ మన ప్రజలది. మన ఎవరి దగ్గరనో బీ ఫామ్లు అడుక్కోకండి మీరు. మన పార్టీ మీ అందరికీ ఉచితంగా బీ ఫామ్లు ఇచ్చి యువతను ప్రోత్సహించి ప్రతి ఒక్కరు కూడా మన పార్టీ నుంచి వెళ్ళి అభ్యర్థిగా ప్రతి వార్డులో నిలబడే ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఆశావాహులు ఇంకెవరున్నా ఎవరి గడపల దగ్గరకు మీరు వెళ్ళని అవసరం లేదు. మన ప్రజల పార్టీ నుంచి మనం బీఫాములు తీసుకొని మనం గెలుపొందే విధంగా ఏర్పాటు చేసిన ఈ 9 విధాలైన మేనిఫెస్టోని మీరు ఒకసారి చూడాలి. ప్రజలు కూడా ఒకసారి దీన్ని తిలకించాలి. ఇది ప్రజల కోసం సృష్టించబడ్డ మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో ఉన్నది తూచా తప్పకుండా మా పార్టీ పాటిస్తుందని చెప్పేసి మీ అందరికీ ఈ వేదిక మీదకి వెళ్ళి మేము ప్రమాణం చేస్తున్నాం. అట్లాగే ప్రతి బరిలో, ప్రతి డివిజన్లో, ఇప్పుడు గోదావరికంలో ఉన్న ఈ 60 డివిజన్లో మా అభ్యర్థులను నిలబెట్టి మేము గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను.